అట్లాంటిది, దేవుని జ్ఞానం అట్లాంటిది. కొన్నిసార్లు దేవుని జ్ఞానం మనకు అందదు, కొన్నిసార్లు కాదు, ఎప్పుడు కూడా దేవుని జ్ఞానాన్ని మనం అందుకోలేం ప్రియ దేవుని బిడ్డలారా. వాస్తవం. ఒక రోజున ఇలాగే ఒక వ్యక్తి ప్రయాణం చేస్తా వెళ్తా ఉన్నాడంట. ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. బాగా మిట్ట మధ్యాహ్నం అయింది, ఎండ బాగా యాస్తా ఉంది. కాలినడకన వెళ్తా ఉన్నాడు. ఊరి చివరికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు ఉందంట. మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు నీడకి వెళ్ళాడంట అండి. ఆ మర్రి చెట్టు చుట్టూ కాయలు రాళ్ళు ఉన్నాయంట. మర్రి చెట్టు కాయలు ఎంతెంత ఉంటాయి మర్రికాయలు చూశారు ఎవడన్నా? ఎంతెంత ఉంటాయి, అంతే కదా. గట్టుకుంటే బొట్టనీళ్ళు అంత ఉంటాయేమో, మాముంటే బొట్టనీళ్ళు అంత సైజు ఉంటాయి. చెట్టు ఎంత ఉంటుంది? దాదాపుగా 1 ఎకరం అంత ఉంటుంది అనిపించింది మనకి. అంతంత ఉంటుంది. పెద్ద చెట్లు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఆ చెట్టు నీడికి వెళ్ళగానే ప్రాణం చక్కగా తెప్పరిల్లింది. పెద్ద చెట్టు అన్నమాట, చాలా పెద్ద చెట్టు. ప్రాణం తెప్పరిల్లింది. ఆ మర్రికాయను చూసి అనుకున్నాడంట, ఇదేంటిరా, చెట్టు ఏమి ఎంత ఉంది, కాయేమో ఇంతే ఉంది. కాయే ఎంత ఉంటే కాయ లోపల గింజ ఎంత ఉంటుంది? కింద పడితే కనపడదు అది మనకి, అవునా కాదా? కాయ లోపల గింజ కింద పడితే కనపడదు, కంటికి అంత చిన్నగా ఉంటది. చూడండి, దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడు. ఈ మనిషి అనుకున్నాడంట, చెట్టేం ఎంత ఉంది, కాయం ఇంతే ఉంది. నిజంగా దేవునికి జ్ఞానం లేదురా. ఇంత చెట్టుకి మాయకి ఇంత లావన్న కాయలు కాయాలి. నేనే దేవుణ్ణి అయితే ఇంత చెట్టుకి పనసకాయ అంత కాయలు కాపిచ్చేవాడిని అనుకున్నాడు. ఏమనుకున్నాడు? పనసకాయ అంత కాయలు కాపిచ్చేవాడిని. దేవునికి జ్ఞానం లేదు, చూడు చెట్టు ఎంత ఉంది, కాయేమో అనుకున్నాడు. నడిచి నడిచి వచ్చాడేమో, అలిసిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనుకుంటా అలా నిద్రలోకి జారాడనమాట. కండ వేసుకొని పండుకున్నాడు. నిద్రలోకి వెళ్ళిపోయాడు. చాలాసేపు నిద్రపోయాడు. ఎప్పుడుకో మెలకు వచ్చింది. దేవుని బిడ్డలారా, ఒకసారి తుళ్ళిపడి లేచాడండి. ఎందుకంటే ఎక్కడున్నానో అనే ఆలోచన ఉంటుంది కదా. చాలాసేపు నిద్రపోయాను అన్న ఆలోచన కలిగింది. లేవగానే ఈ పొట్ట మీద తడుముకోగానే ఒక 4 కాయలు పడి ఉన్నాయంట. ఎక్కడ? అది మనిషి మందంగా ఉంటాడు అనమాట. 4 కాయలు పడి ఉన్నాయంట దీని మీద. మరి ఎన్ని కాయలు పడి కింద పడిపోయాయో చూడండి. ఇంత కాయ కాబట్టి పొట్టకేమి, అదే పనసకాయ అంత ఉండుంటే అప్పుడు ఆలోచన చేశాడంట, నిజమేరా దేవుడు ఎంత గొప్పోడు. చిన్న చిన్న కాయలు కాబట్టి నాకేమి, నిజంగా పనసకాయ అంత ఉండుంటే. దేవుని బిడ్డలారంటే దేవుని జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. మర్రి విత్తనం ఇంతే ఉంటది, కానీ ఆ ఎంత విత్తనములో మహావృక్షాన్ని పెట్టాడు దేవుడు. హల్లెలూయా. కదా, ఇంతే ఉంటది మర్రి విత్తనం. చిన్న విత్తనములో మహావృక్షాన్ని పెట్టాడు దేవుడు. గొప్ప వృక్షాన్ని పెట్టాడు దేవుడు. దాదాపుగా 1-2 తరాలు బతికింది చెట్టు, మర్రి చెట్టు. మనకన్నా 70-80 ఏమో, కొన్ని ఏండ్ల తరబడి బతికింది మర్రి చెట్టు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఎందుకు ఈ మాట అంతా చెప్పాను అంటే, ఆవగింజ చిన్నదే, ఆవగింజంత విశ్వాసములో పర్వతాలను కూడా పెకలించగలిగినంత విశ్వాసమును, ఆ అంతటి విశ్వాసములో పర్వతాలను కూడా పెకలించగలిగినంత గొప్ప శక్తిని పెట్టాడు దేవాతి దేవుడు. హల్లెలూయా.